ఏంటి తులసి, జడ్జి గారికి ఎవిడెన్స్ చూపించి మీ అన్నయ్యని విడిపించుకుపోదామని కలలు కంటున్నట్టున్నావు. కలలు కనడమేంటే, మేము సాధించిన ఎవిడెన్స్ తో ఇవాళ మా అన్నయ్యని ఖచ్చితంగా విడిపించుకుంటాను. ఆ తర్వాత నువ్వు సౌపర్ణిక కలిసి చేసిన కుట్రలు కుతంత్రాలను బయట పెడతాను. మిమ్మల్ని కూడా జైల్లో వేయిస్తాను. ఎవిడెన్స్ సంపాదిస్తే సరిపోదు తులసి, అది కోర్టుకు తీసుకురావాలి కదా. ఏమంటున్నావు నువ్వు? తీసుకొచ్చాను కదా. తీసుకొచ్చావా? ఏది? ఇదేనా? అంటే ఆ ఎవిడెన్స్ ఈ పెన్ డ్రైవ్ లో ఉందన్నమాట. మాట్లాడవేంటి తులసి, ఇదేనా ఆ ఎవిడెన్స్? మాట్లాడవేంటి తులసి, ఎవిడెన్స్ ఇదేనా? ఇదే ఎవిడెన్స్, ఇదే, అది కాదు. ఏదో డమ్మి తీసుకొచ్చి నన్నే భయపెడదామని చూస్తున్నావా? అయ్యో పిచ్చి తులసి, మీ అన్న ఎవిడెన్స్ అంతా ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లోనే. నీ దగ్గర ఉన్నదే డమ్మీ. ఇది డమ్మి అంటావేంటి? ఇది డమ్మి అంటావేంటి? అయ్యో పిచ్చి తులసి, నిజంగానే చెప్తున్నాను. ఏం చేస్తున్నావు కనిష్క? ప్లీజ్ ఆ పెన్ డ్రైవ్ ఇచ్చే, నా మాట విను ప్లీజ్. కనిష్క, కనిష్క ఆగు, ఇచ్చే. కనిష్క, కనిష్క ప్లీజ్. ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు కనిష్క. కనిష్క ప్లీజ్. అయ్యో అయ్యో తులసి, ఈ పెన్ డ్రైవ్ కావాలా? కనిష్క ప్లీజ్ ఇచ్చే. చూడు ఏమవుతుందో చూడు. అయ్యో కనిష్క, అది ఇచ్చేసి. కనిష్క ప్లీజ్, అది ఇచ్చేసి. కనిష్క, కనిష్క ఇవ్వు ప్లీజ్. కనిష్క ప్లీజ్, ప్లీజ్ ఇచ్చేసి ప్లీజ్. కనిష్క, అయ్యో ఒంట్లో బాలేదా? ఒంట్లో బానే ఉంది లక్ష్మి, కానీ మనసే. ఏమైందండి? ఇందాక నాతో వర్క్షాప్లో పనిచేసిన వాళ్ళు ఆటో ఎక్కారు. నీ పెద్ద కొడుకు మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేశాడంట కదా, నీ చిన్న కొడుకు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడంట కదా అని సూటిపోటి మాటలు అన్నారు. నువ్వు విలువలతో బ్రతికావు, మంచి పేరు తెచ్చుకున్నావు, కానీ నీ కొడుకులు ఎందుకు అలా తయారయ్యారు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు లక్ష్మి. ఏం చేస్తామండి, మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా. ఏమో లక్ష్మి,
కొడుకులు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కలలు కన్నా. వాళ్ళు మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడ్డాం. మనం కన్న కలలు కలలవుతున్నా, ఆశలన్నీ అడియాశలవుతున్నా, ఇంకా ఏదో మంచి జరుగుతుందనే ఆశతోనే బ్రతుకుతున్నాం. ఏడో తెలీదు. చిన్నవాడు ఎందుకు ఇలా చేశాడో నాకేం అర్థం కావడం లేదు లక్ష్మి. ఇప్పుడు మనకున్న కష్టాన్ని మనం ఎలాగోలో భరిస్తాం, కానీ అవతల వాళ్ళు మాటలు అంటుంటేనే ఆ మాటలు విని నా గుండె ఎక్కడాగిపోతుందని భయంగా ఉంది లక్ష్మి. ఏంటండి ఇది? ఊరుకోండి, అలా పెద్ద మాటలు మాట్లాడకండి. లక్ష్మి, నువ్వు ఒకసారి తులసికి ఫోన్ చేయి. చిన్నుని ఎలాగైనా విడిపించాలి. అవసరమైతే నా తల తాకట్టు పెట్టినా సరే ఎక్కడి నుంచి నా అప్పు తీసుకొస్తాను. లేదంటే నా కిడ్నీ అమ్మేసైనా సరే వాని బయటికి తీసుకొస్తాను. లక్ష్మి, చెప్పానుగా, ఫోన్ చేయి.